సహాయం కొరకు ప్రార్థనలో ప్రయోగం చేస్తాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచున్న మా ప్రియమైన పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మహోన్నత స్థలములలో నివసించే పరిశుద్ధ దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయినవాడ, ఆకాశముని సింహాసనముగాను భూమిని నీ పాదపీఠముగాను కలిగి ఉన్నవాడు, నీ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున తండ్రి, ఈ 8వ మాసం ఈ 2వ ప్రభు దినమున నీ పాదపీఠం ఎదుట తండ్రి సజీవమైన మమ్ములను సజీవుడమైన నీ ఎదుటికి సజీవ సంఘముగా సమాజముగా నూతన యెరూషలేం ప్రార్థనా మందిరములు మమ్మల్ని సమకూర్చినందుకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. హృదయమారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఇంతవరకు మేము పాడి కీర్తించి కొనియాడి స్మరించుటకు మీరు చూపిన కృపంతటిని బట్టి వందనములు, స్తోత్రములు, హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ దినం మా జీవా ఫలం మీకు అర్పించుటకు ముందుగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుట కొరకు మా గమనముకు తీసుకురాబడిన మీ పరిశుద్ధ దివ్య లేఖనముల ద్వారా మా అందరితో మాట్లాడుతూ ప్రభా ఆరాధన కొరకై మమ్మల్ని ఆయత్తపరుస్తురండి. అల్పుడను ఎన్నిక లేని నిస్పృహక దాసుడను నీ ప్రజలెడలా నీకున్న దయ చొప్పున నన్ను నీ సెలవు చాటున మరుగు చేసి రక్తంతో కప్పి ఉంచి నోటి మాటలు విడుదల చేయమని కోరుతూ పరిశుద్ధుల ప్రార్థన భూమి మీద నిలువబడుచు వాగ్దానుల సహాయం కోరుతూ అలాగున ఈ దినం తండ్రి మరి సర్వలోకంలో ఎక్కడైతే 2-3 నీ నామమున నీ ప్రజలు సమకూర్చబడి ఉన్నారో వారి మధ్యలో నీ వాక్పక్ష నిలబడుతున్న మీ దాసుల నోట నీ మాటలు తండ్రి వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నారు. తద్వారా వెలుగు కలగ ఆజ్ఞాపించు పరలోక సంకల్పం భూమి అందు సంఘములో నెరవేర్చుకునమని కోరుతూ అలాగే మేము కూడి ఆవరణమంతటిని కూడా మీ నూతన నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చొచ్చున్నాం. మేమందరం కూడా మీ సన్నిధిని అనుభవించినట్లు కృపదయ చేయమని కోరుతూ అలాగన తండ్రి కరెంట్ మౌత్ పీస్ కేబుల్ యాంప్లిఫైయర్ హారన్స్ అన్నిటిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి లైవ్లో పాలు పొందుతూ ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. అలాగన చూడనైన బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తారు. ప్రతి వారితో మీ వాక్య ప్రత్యక్షత ద్వారా మాట్లాడుతూ రమ్మని సంధిస్తూ రమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 121వ కీర్తన 4వ వాక్యాన్ని అందరము కలిసి చదువుకుంటాము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ వాక్య భాగం క్రైస్తవ ప్రపంచానికి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగము. ఇందులో దేవుడు ఈరోజు ప్రత్యక్షపరుచుకుంటున్న ఆ ప్రత్యక్షతను బట్టి మనం ప్రభువును ఆరాధించుట కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. కాబట్టి ఆయన ఎలాగున్నాడు అనంటే కాపాడు వాడుగా తను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. అందుకొరకు ఇక్కడ మనం చదువుతున్నాం, ఇశ్రాయేలును కాపాడువాడు. ఎలాంటి వాడంట? కునుకడు నిద్రపోడు అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి ఆయన కునుకక నిద్రపోక ఆయన కాపాడువాడుగా ఉన్నాడు. కాబట్టి కాపాడుటలో ఆయన మొదటగా నెహెమ్యా గ్రంథములో మనం ఒక మాట చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం. నీవే అద్వితీయుడవైన యెహోవా,
నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినదంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు మన దేవుని గురించి జ్ఞాపకం చేయబడుతున్నాయి. కాబట్టి నీవే అద్వితీయుడవైన యెహోవా. మన దేవుడు ఎవరంట? అద్వితీయుడు. అంటే ఆయన ఒక్కడే. ఆయన ఇద్దరుగా లేరు, ఆయన ముగ్గురుగా లేరు, ఆయన ఒక్కడు అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన అద్వితీయుడు. అద్వితీయుడైనటువంటి ఆ దేవుడు ఆకాశము మహాకాశములను వాటి సైన్యమును భూమి దానిలో ఉండిన అదంతటిని సముద్రములను వాటిలో ఉండిన అంతటిని సృజించి ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని కాపాడువాడవు. అందుకొరకే ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రకృతి, ఈ సృష్టి అంతటిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఈ ప్రకృతి సృష్టి అంతా కూడా దేవునికి ఏం చేస్తుంది? నమస్కారము చేయుచున్నది. కాబట్టి అనగా ఆయనను గణపరచుచు ఉన్నాయి, ఆయనను కొనియాడుతూ ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనను మహిమ పరిచేటువంటిదిగా ఈ ప్రకృతి సృష్టి అంతా కూడా మనకు కనబడుతుంది. అందుకొరకే అంత కూడా ఆయనకు ఏం చేస్తున్నాయి? నమస్కారము చేయుచున్నాయి. కాబట్టి ఈ సృష్టి అంతటిని దేవుడు కాపాడువాడుగా మొదటగా తను తాను కనపరుచుకుంటున్నాడు. కాబట్టి భూమిని ఆకాశమును సముద్రములను కలగజేసిన దేవుడు మానవుడు నివాస యోగ్యమైనటువంటిదిగా వీటిని చేసి మానవుడు ఈ భూమి మీద విస్తరించడం ప్రారంభించిన నాటి నుండి భూమిని కాపాడుతున్నాడా అనంటే భూమిని పాడు చేస్తూ ఉన్నాడు అంటే తప్పు కాదేమో కదా. కాబట్టి అనేక విషయాలు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయి? బ్యాన్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే భూమికి అది మంచిది కాదు. కాబట్టి కొన్ని ప్లాస్టిక్ సంబంధించిన విషయాలను ఏం చేయండి? బ్యాన్ చేస్తారు. కానీ మనల్ని ఆపుతారా? కింద పెట్టుకొని మరి ప్లాస్టిక్ను వాడతాం. కానీ మానవుడు ఇలాగ ఉన్నప్పటికీ దేవుడు ఈ సృష్టి అంతటిని నేటికి కూడా ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు అనేటువంటిది వాస్తవం. అందుకొరకే అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. కాపాడబడుతున్న ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మనము 148వ కీర్తనలో ఈ మాటలు చదువుతాం. 148వ కీర్తన మొదటి వచనము నుండి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ 3వ వచనములో సూర్య చంద్రులారా కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. కాబట్టి సమస్తము కూడా ఆయనను స్తుతించాలి. 7వ వచనములో భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి, అగ్ని వడగండ్లలారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టములారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలన ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి, యవనులు కన్యకలు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన మహోన్నతమైన నామమును ఆయన ప్రభావమును
భూమి ఆకాశములకు పైగా నున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయనకు చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. కాబట్టి సమస్తము జీవము కలిగిన సమస్తములారా, పర్వతములారా, అగ్ని, వడగండ్లు, ఆవిరి, హిమము, తుఫాను, ఆకాశము పైనున్న జలములారా, అగాధ జలములారా, అన్నీ కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించబద్దులై ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రకృతి అంతా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. పక్షులు కూడా ప్రభువుని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూ ఉన్నాయి. పక్షులు కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన కాపాడువాడు గనక ఈ సృష్టి అంతా ఆయన ఏం చేస్తుంది? స్తుతిస్తూనే ఉన్నది. అయితే ఈ దినాన మనము కూడా వాటితో ఏకీభవించి ప్రభువుని ఏం చేయాలా? స్తుతించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి అయ్యా, వీటన్నిటినీ కాపాడుతూ ఈ ప్రకృతి సమస్త జీవరాశి ఎవరి కొరకు? ఎవరి కొరకు? మానవుని కొరకు, మన కొరకు వీటన్నిటిని దేవుడు కలగజేసి వీటిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి వాటిని బట్టి నేను ప్రభుని స్తుతించి గణపరచ బద్ధులమై ఉంటూ ఉన్నాం. అందుకొరకే బైబిల్ చెప్తుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండగా కలగలేదు. సమస్తమును ఆయన ద్వారా, ఆయన నిమిత్తమే కలిగి ఉన్నాయి. కాబట్టి అన్నీ ఆయనను స్తుతిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అన్నిటినీ మనకిచ్చి మనము ఆయనను స్తుతించాలని ఆయన కోరుతున్నారు. అందుకొరకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చక్కని అధికారమునిచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28. వాటిని ఆశీర్వదించెను, వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, భూమి మీద రాకు ప్రతి జీవును ఏలుడని దేవుడు వారితో. వీటన్నిటిని ఎవరికిచ్చాడు? వీటన్నిటిపైన అధికారం ఎవరికిచ్చాడు? మానవునికి ఇచ్చాడు. వీటన్నిటిని కాపాడుతూ మనకిచ్చినందుకు నేను ఆయనను స్తుతించాలి. అవన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. మనము కూడా ఆయనను స్తుతించబద్దులమంటున్నాం. రెండవదిగా 121వ కీర్తనలో 7వ వాక్యం చదువుకుంటాం. చదవం. 121 7వ వాక్యం. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇక్కడ ఇంకొక తలంపు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి 121వ కీర్తన 7వ వాక్యములో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఈ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన దేన్ని కాపాడుతున్నాడంట? ప్రాణమును కాపాడుతున్నాడు. అందుకొరకు యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాబట్టి ఈరోజు వరకు మనము ఎలాగ ఉన్నాము అని అంటే, ఆయన మన ప్రాణమును ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన ప్రాణమును కాపాడుతున్నాడు. కాబట్టి వాస్తవంగా మన జీవం ఎలాంటిది అని అంటే, దేవుని వాక్యములో మనం చదువుతాము. కీర్తన 39 4వ వాక్యం. నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేనున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి. మనం ఎలాంటి వారమంట? ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి లాంటి వాడు. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండితే తన ప్రాణముతో ఇలాగ అనుకున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా
తినుము త్రాగుము సుఖించుము. అనేక సంవత్సరములకు నీకేం చేశాను? ఆస్తిని కూర్చాను. కాబట్టి తిను త్రాగంటే ప్రభు అన్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సంపాదించినది. కాబట్టి ఎంత స్థిరుడైనా, ఎంత ప్రభావం ఈ లోకములో కలిగి ఉన్నా, ఎంత ఆస్తి పాస్తులు కలిగి ఉన్నా, మన ప్రాణము దేవుడు కాపాడకపోతే మనము కేవలము అస్థిరులము. ఆయన సన్నిధిలో మన ఆయుష్ కాలం ఎలాంటిదంట? లేనట్టుగానే ఉన్నది. మన ఆయుష్ కాలం ఎంతంట? 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే అని అంటాడు. అది మన ప్రాణము, మన ఆయువు యొక్క విడిది అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకొరకే 103వ కీర్తనలో ఇంకో మాట కూడా చదువుకుంటాం. 15వ వాక్యం, 103వ కీర్తన 15వ వాక్యం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగానే అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని. మన జీవితం ఇలాంటిది. మనం చచ్చిపోయిన తర్వాత మరలా మన చోటు మనల్ని ఎరుగుతుందా అంటే అలాంటిది. మనము అడవి గడ్డి పువ్వు లాంటి వారం. యాకోబు 4:14లో కూడా ఈ మాట అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతులు మాయమైపోవు ఆవిరి వంటి వారమే. మన జీవితం ఎలాంటిదంట? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి జీవితం మన జీవితం. అందుకొరకే బైబిల్ ఇలాగూ చెప్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యం. యోబు గ్రంథం 8:8. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నది. కాబట్టి మనం ఎవరమంట? మనము నిన్నటి వారం. ఇప్పుడు మనం ఉన్నామంటే అది కేవలం ఆయన మన ప్రాణమును ఏం చేశాడు? కాపాడిన వాడుగా ఉన్నాడు. ఆయన కాపాడకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారము కాదు. అందుకొరకే బైబిల్ చెప్తుంది, మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు, భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయంట? నీడవలే అవి ఉన్నవి అని బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి ఇలాంటి చాలా అల్పమైనటువంటి మన ప్రాణమును, మన ఆయువును దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకొరకే కీర్తన 56వ కీర్తన 12వ వాక్యము. దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించొచ్చు జారి పడకుండానట్లు నీవు నా పాదములను తప్పించినావు. కాబట్టి నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. కాబట్టి మన దేవుడు మనలను, మన ప్రాణమును ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. మరణము నుండి మన ప్రాణమును ఆయన తప్పించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం ఉన్నాము అనంటే కేవలం దేవుని కృపను బట్టి. కాబట్టి అందును బట్టి మన ప్రాణమును కాపాడుతున్న ఆయనను నేను స్తుతించి ఆరాధించి గణపరచ బద్ధులమై ఉంటున్నాము. కాబట్టి కాపాడువాడుగా మొదటగా సమస్త సృష్టిని ఆయన కాపాడుతున్నాడు. రెండవదిగా మన ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. అంతేకాదు 91వ కీర్తన 11వ వాక్యం. కీర్తన 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇక్కడ 3వ తలంపుగా నీ మార్గములన్నిటిలో నిన్ను
కాపాడువాడుగా ఆయన కనపరచబడుతున్నాడు. కాబట్టి ఈరోజు గడిచిన 8 నెలలు 7 నెలలు ఆయన మనలను ఏం చేశాడు? కాపాడిన వాడుగా ఉన్నాడు. అందుకొరకే మనం ఈ మాట చదువుతున్నాం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడిన వాడుగా. కాబట్టి మనం అనేక పరిస్థితుల గుండా అనేక ప్రాంతాల్లో మనము నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, మన మార్గములలో మన ప్రయాణములలో దేవుడు మనలను కాపాడిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే 12వ వచనములో రాయబడుతుంది, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కాబట్టి ఈరోజు మన దేవుడు మనలను అలాగున కాపాడువాడుగా ఉన్నాడు. అందుకొరకు మనందరికి పరిచయం కదా, 121:8 ఏముంది? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి మన రాకపోకల్లో మనలను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడువాడుగా ఉన్నాడు. మార్గములో అనేకమైనటువంటి నష్టములు మనకు పొంచి ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకొరకే మనం ఏ మాట చదువుతాం? ఎజ్రా గ్రంథం, అదిన ఎజ్రా దినాల్లో వారు ప్రయాణములో ఉన్నప్పుడు వారికి దేవుడు చేసిన గొప్ప ఉపకారాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 31వ వాక్యం, ఎజ్రా గ్రంథం 8:31. మేము మొదటి నెల 12వ దినమున యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమున పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించి నందున మేము యెరూషలేమునకు వచ్చి 3వ దినమున అక్కడ బస చేసితిమి. కాబట్టి వారు అంతకుముందు ఆశించారు. 21వ వచనములో మనం చూద్దాం, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముందుడని ప్రకటించింది. కాబట్టి మాకును మా చిన్నవారికి ఆస్తికి అంతటికి శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనగా. కాబట్టి ఈ ప్రయాణములో వారు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు అడగటానికి వారికి సిగ్గు తోచనని కూడా అంటారు. 22వ వచనం, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలము రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుతోచెను. కాబట్టి మా దేవుడు కాపాడువాడని చెప్పారు. అందుకొరకే రాజును సహాయం అడగటానికి వారికి సిగ్గుతోచెను. అందుకొరకే వారు అలాగున అడగలేదు. అందుకొరకే ఆ తరువాత దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నందున శత్రువుల చేతిలో మార్గమున పొంచి ఉన్న వారి చేతిలో నుండి వారేమయ్యారంట? తప్పించబడి క్షేమముగా యెరూషలేమునకు వచ్చిరి అనే మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి ఈరోజు మన దేవుడు మన ప్రయాణములలో మార్గములలో పొంచి ఉన్నటువంటి అనేకమైన కీడులు నష్టముల నుండి ఆయన మనలను కాపాడిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి నీవు నేను ఆయనను స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించి మహిమపరచ బద్ధనమైంటున్నాం. కాబట్టి కాపాడువాడు, మొదటగా సమస్త సృష్టిని ఆయన కాపాడువాడుగా ఉన్నాడు. అందరు బట్టి ప్రభుని మహిమపరచాలి. రెండవదిగా మన ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. మనము నిన్నటి వారం ఈరోజు ఉన్నామంటే ఆయన మనల్ని కాపాడాడు. అందరు బట్టి కృతజ్ఞత ప్రభువుకు చెల్లించాలి, ఆయన గణపరచ బద్ధనమైంటున్నాం. అంతేకాదు, మూడవదిగా ఆయన మన మార్గములన్నిటిలో ఇంతవరకు ఏం చేశాడు? ఆయన కాపాడుతూ వచ్చాడు. పొంచి ఉన్న అనేకమైనటువంటి అపాయములు నష్టములన్నిటినీ తప్పించి మనల్ని కాపాడినందుకు ప్రభును మనము గణపరచాలి. మూడవదిగా, నాలుగవదిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం 3వ వాక్యం, 2 తెస్సలోనిక 3:3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. కాబట్టి ఇంకొక అనుభవం కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంట? దుష్టత్వము నుండి, ఫుట్నోట్లో దుష్టుని నుండి. కాబట్టి ఎన్ని అపాయాలు చూడండి, మనకు ఎన్ని అపాయాలు. మన ప్రాణం నిన్నటిదే ఈరోజుకి మనల్ని కాపాడాడు. మన ప్రయాణములలో ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ మనం చదువుతున్నాం, దుష్టుని నుండి కూడా ఆయన మనలను కాపాడుతున్నాడు. దుష్టుడు ఎలాంటి వాడు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 మనం చదువుతాము. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది, ఈ మాట గమనించండి, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచు ఉన్నాడు. ఇంకా వెదకుచు తిరుగుచు ఎలాగున్నాడంటే, రాత్రింబగళ్ళు వాడేం చేస్తాడంట? వెదకుచు తిరుగుచు ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే వానికి సమయం కొంచెమే అని వానికి తెలుసు. అందుకొరకే వాడేం చేస్తున్నాడంట? రాత్రింబగళ్ళు వాడు వెదకుచు తిరుగుచు ఉన్నాడు. కాబట్టి అలాగున వాడు ఎవరినైనా ట్రాప్ చేశాడు అని అంటే వాళ్ళని ఏం చేస్తాడంట? మృంగి వేస్తాడంట. ఏం చేస్తాడు? మనం అదే చదువుతున్నాం కదా, ఎవరిని మృంగుదునా అని. కాబట్టి సర్పం ఏదైనా కానీ ఒక జీవిని అదేం చేస్తుంది? మింగేస్తుంది. అది తినదు. కానీ గర్జించు సింహములాగా ఉన్నటువంటి వీడు ఏం చేస్తాడంట? మృంగి వేస్తాడంట. ఇక మింగినాడంటే ఒకేసారి లోపలికి వెళ్ళిపోతుంది, ఇక మరలా బయటికి రావటానికి వీలు లేదు. కాబట్టి అందుకొరకే ఎవరిని మృంగుదునా అని వాడు రాత్రింబగళ్ళు వాడు కూడా కునకడు, నిద్రపోడు. ఎవరు దొరుకుతాడా అని శత్రువు వాడు మన కొరకు మృంగే దాని కొరకు అనేక పన్నాగాలు పన్ని మనల్ని వాడు ట్రాప్ చేయాలని కోరుతాడు. అయితే దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు. ఏం కావట్లేదు? కొనుకడు, నిద్రపోడు. అందుకొరకే ఆయన మనలను కాపాడువాడుగా ఉన్నాడు. చివరిగా మనం ఆ మాట చదువుకుంటాం. 121వ కీర్తన 4వ వాక్యం. 121వ కీర్తన 4వ వాక్యం. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేయడంట? కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఈరోజు మన దేవుడు ఆయన కునకని నిద్రపోని వాడుగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. 10వ వాక్యం, ద్వితీయోపదేశకాండం 32:10. ఆవరించి పరామర్శించి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, తన కనుపాప వలె వాణ్ణి కాపాడు. ఎలా కాపాడుతాడంట? కనుపాప వలె. కాబట్టి ఈ లోకములో సేఫ్టీ ఒక దేహంలో ఏదైనా ఉంది ఒక మానవునికి అంటే దేన్ని కాపాడుతాడు? కనుపాప. ఏం చేస్తాడు? కనుపాప. చిన్న పిల్లలకి కూడా ఇలాగనండి ఏం చేస్తారు? వెంటనే కళ్ళు మూసేస్తారు. కనుపాపను అంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అందుకొరకే ప్రభు ఈ మాట చెప్తున్నాడు, తన కనుపాపను వలె వానిని కాపాడు. కాబట్టి కునుకక నిద్రపోకుండా తన కనుపాప వలె మనలను ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. యెషయా గ్రంథం 31:5లో కూడా ఈ మాట చదువుకుంటాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వాక్యం. 31:5.
పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు నుండును. ఎంత చక్కని మాట. ఒకటి, సైన్యములకు అధిపత్యగు యెహోవా యెరూషలేమును ఏం చేస్తున్నాడంట? కాపాడుతూ. కాబట్టి ఈరోజు మన దేవుడు పక్షులు తమ పిల్లలను ఏం చేస్తాయంట? కాపాడుకున్నట్లు మన దేవుడు యెరూషలేమును ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. దానిని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు. భౌతికంగా కూడా ఈ లోకములో, ఈ భూ ప్రపంచం మీద యెరూషలేం అనేటువంటిది చాలా చిన్న దేశం. ఆ దేశం మీద జరిగిన దాడులు ఇక ఏ దేశం మీద కూడా జరిగి ఉండవు. అన్ని దాడులు అది ఎదుర్కొంటూ నేటికి కూడా ప్రపంచంలో ఒక 10 ప్రాముఖ్యమైన దేశాలు ఏవైనా ఉన్నాయి. తను తాను కాపాడుకునే వ్యవస్థలో, లేకుంటే టెక్నాలజీలో, లేకుంటే వ్యవసాయ రంగంలో అని మనము ఆలోచిస్తే ఆ 10 దేశాల్లో ఒక దేశముగా ఏది ఉంటుంది? ఇశ్రాయేల్ దేశం. చాలా చిన్న దేశం. కారణం, యెరూషలేమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఆధ్యాత్మికంగా యెరూషలేముగా ఉన్నటువంటి మనలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. యెరూషలేము కూడా అనేక దాడులు ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా మనం నష్టపోవాలని, మనం నష్టపరచబడాలని వాడు ఎన్నో దాడులు చేస్తాడు. కానీ ఆయన దానిని కాపాడుచు విడిపించుచు ఉండడం, దానికి హాని చేయక ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ ఉన్నాడు. అందరిని బట్టి నేను ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచ బద్ధులమై ఉంటూ ఉన్నాం. కాబట్టి 5 అంతల విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పండి. మొదటగా ఈ ప్రకృతిని, సృష్టి అంతటిని దేవుడు కాపాడుతున్నాడు. రెండవదిగా ప్రాణమును కాపాడుతున్నాడు. మూడవదిగా మార్గములలో మనలను కాపాడుతున్నాడు. నాలుగవదిగా దుష్టుల నుండి కాపాడుతున్నాడు. చివరిగా ఎలాగూ కాపాడుతున్నాడు అని అంటే, కనుపాప వలె కునుకక నిద్రపోకుండా యెరూషలేమును కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి హాని చెయ్యక, ఏ కీడు రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇంతవరకు కాపాడిన దేవునికి నేను హృదయమారా కృతజ్ఞులమై మనం ప్రభుని స్తుతించి గణపరిచి మహిమపరచ బద్ధలమై ఉంటున్నాం. రండి మరొకసారి 121వ కీర్తన 4వ వాక్యము అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన 121:4. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. కాబట్టి మనలను కాపాడుతున్న మన దేవుడు ఎలాంటి వాడు? కునకడు నిద్రపోడు. తన కనుపాప వలె ఆయన మనల్ని కాపాడుతూ యెరూషలేమును కాపాడుతున్నందుకు నేను ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరచ బద్ధలం.